సో హలో అండ్ మీ వీప్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే మన టాపిక్ ఏంటంటే వ్యాంగ్లింగ్ వర్సెస్ సంగ్జిను. ఈ సజెషన్ మన సబ్స్క్రైబర్ చాలా సార్లు అడిగాడు, ఆల్మోస్ట్ 27 టైమ్స్ అనుకుంటాను. సో టుడే ఈ వీడియోలో ఈ రెండు క్యారెక్టర్స్ లో ఎవరు స్ట్రాంగర్ అండ్ ఒక ఫైట్ లో ఎవరు విన్ అవ్వచ్చు అనే విషయం చూద్దాము. వ్యాంగ్లింగ్ డైలీ లైఫ్ ఆఫ్ ఇమ్మోర్టల్ కింగ్ లో మెయిన్ క్యారెక్టర్ తను పుట్టినప్పటి నుంచి తన స్పిరిచువల్ కెపాసిటీ అనేది ఇన్ఫినిట్లీ గ్రో అవుతూనే ఉంటుంది. సో అలా జరగడం వల్ల తన ప్రైమరీ స్ట్రగుల్ ఏంటంటే తన పవర్ ని నార్మల్ లైఫ్ కి సప్రెస్ చేయడం, అంటే అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా చేయడం. వ్యాంగ్లింగ్ కి ఉన్న ఎబిలిటీస్ ని 30,000 గ్రేట్ డావోస్ అంటే హెవెన్లీ పాత్స్ కింద కేటగరైజ్ చేశారు. అండ్ ప్రతి ఎబిలిటీ మీద వ్యాంగ్లింగ్ కి ఫుల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. తను మోస్ట్లీ కొన్ని ప్యాసివ్ ఎబిలిటీస్ ని అయితే యూజ్ చేస్తాడు. ఆల్రెడీ చెప్పాను నేను వ్యాంగ్లింగ్ కి ఇన్ఫినిట్ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది అని. అంటే తన ఎనర్జీకి ఒక లిమిట్ అనేది ఉండదు, అది ఎక్స్పోనెన్షియలీ పెరుగుతూనే ఉంటుంది. అందుకని తను ఒక డావో టాలిస్మాన్ ని కూడా యూజ్ చేస్తాడు. దానివల్ల తన పవర్ అనేది 99% సప్రెస్ అవుతుంది. లేదంటే తన ఆరా వల్ల ఎంటైర్ ప్లానెట్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అండ్ వ్యాంగ్లింగ్ పుట్టినప్పటి నుంచి బయోలాజికలీ ఇమ్మోర్టల్, అంటే ఎలాంటి కన్వీనియన్షియల్ మీన్స్ వల్ల కూడా తనైతే చనిపోడు. తన బాడీని ఆర్ ఇంకా సోల్ ని రీజనరేట్ చేసుకోగలుగుతాడు. నాకు తెలిసినంత వరకు ఇంత ఎక్స్టెంట్ వరకు వ్యాంగ్లింగ్ ని ఎవరు డ్యామేజ్ చేయలేరు. డైలీ లైఫ్ ఆఫ్ ఇమ్మోర్టల్ కింగ్ లో వ్యాంగ్లింగ్ కి కింగ్స్ ఐ అనే ఎబిలిటీ ఉంటుంది. దీని వల్ల తను ఎలాంటి ఇల్యూజన్ అయినా చూడగలుగుతాడు. అంతేకాకుండా డిఫరెంట్ డిమెన్షన్స్ లో ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతాడు. అండ్ ఇంకా క్రేజీ ఏంటంటే పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఇంకా ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో కూడా చూడగలుగుతాడు. అంటే ప్రెజెంట్ లో అందరం చూస్తాము, పాస్ట్ అండ్ ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో కూడా చూడగలుగుతాడు. అండ్ మెయిన్లీ ఆదర్స్ అథారిటీ, ఇది డైలీ లైఫ్ ఆఫ్ ఇమ్మోర్టల్ కింగ్ లో ఒక ఓవర్ పవర్డ్ ఎబిలిటీ. ఫ్యాన్స్ ఈ యానిమే చూస్తున్నప్పుడు ఒక దగ్గర షాక్ అయిపోతారు. అంటే స్టోరీని తనకు నచ్చినట్టు మార్చుకోగలుగుతాడు. దీన్నే ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అంటారు. ఒక యానిమేకి సంబంధించినప్పుడు ఇది చాలా ఓవర్ పవర్డ్. అంటే వేరే యానిమేస్ తో కంపేర్ చేస్తున్నప్పుడు ఇది ఎందుకో పనికిరాదు కానివ్వండి. బట్ వ్యాంగ్లింగ్ అయితే తన షో మీద అవేర్నెస్ అయితే ఉంటుంది. సో తనకి నచ్చినట్టు స్టోరీని మార్చుకోగలుగుతాడు. డైరెక్టర్స్ ని, యానిమేటర్స్ ని నచ్చినట్టు చేంజ్ చేసుకోగలుగుతాడు. ఇది మరి అంత ఇంప్రెసివ్ ఏం కాదు వేరే యానిమేస్ తో కంపేర్ చేస్తున్నప్పుడు. వ్యాంగ్లింగ్ తనకు నచ్చినట్టు ఒక టైం లైన్ ని రీవైండ్ చేయగలుగుతాడు. అండ్ ఇది ఆల్రెడీ తనకు చేశాడు కూడా. 10,000 టైమ్స్ అయితే ఒక టైం లైన్ ని రీవైండ్ చేస్తాడు సన్ రాంగ్ ని సేవ్ చేయడం కోసం. యాజ్ ఎ గాడ్ లెవెల్ బీయింగ్ తనకి క్రియేషన్ అని డిస్ట్రక్షన్ ఎబిలిటీస్ కూడా ఉంటాయి. జస్ట్ ఒక సింగిల్ థాట్ తో ఒక ప్యారలల్ యూనివర్స్ ని క్రియేట్ చేయగలుగుతాడు. అండ్ యానిమేలో ఆల్రెడీ చేశాడు కూడా. సో ఎలాగైతే క్రియేట్ చేయగలిగాడో సేమ్ థాట్ తో ఒక యూనివర్స్ ని డిస్ట్రాయ్ కూడా చేయగలుగుతాడు. అండ్ అందరికీ తెలిసిందే వ్యాంగ్లింగ్ స్పీడ్ ఆఫ్ లైట్ కన్నా చాలా ఫాస్ట్ గా ఉంటాడు. సో లాజిక్ ప్రకారం స్పీడ్ ఆఫ్ లైట్ కన్నా చాలా ఫాస్ట్ గా ఉంటే టైం ట్రావెల్ చేయొచ్చు. సో అలాగే వ్యాంగ్లింగ్ పాస్ట్ అండ్ ఇంకా ప్రజెంట్ కి టైం ట్రావెల్ చేయగలుగుతాడు. అండ్ మెయిన్లీ కాజువాలిటీ మ్యానిపులేషన్, అంటే తను ఒక ఈవెంట్ కి సంబంధించి కాజ్ అండ్ ఎఫెక్ట్ ని చేంజ్ చేసేయగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేశానని అనుకుందాము. వ్యాంగ్లింగ్ ఏం చేయగలుగుతాడంటే నేను ఏదైతే యూట్యూబ్ ని క్రియేట్ చేశాను అనే హిస్టరీ ఉందో దాన్ని సింప్లీ నేను ఫేస్బుక్ క్రియేట్ చేసినట్టయితే మార్చేయగలుగుతాడు. అంటే ఆ యూనివర్స్ లో సంబంధించిన కాజ్ అండ్ ఎఫెక్ట్ తన చేతుల్లో ఉంటాయి. అండ్ వ్యాంగ్లింగ్ మ్యాజిక్ పవర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో జస్ట్ తన నోట్లో వచ్చే మాటలు కూడా అంత పవర్ఫుల్ గానే ఉంటాయి. ఇప్పుడు తను ఎవరికైనా మర్చిపో అని ఒక మాట చెప్తే చాలు, వాళ్ళు మర్చిపోతారు. లేదా చనిపో అని చెప్పినా కూడా చనిపోతారు. అండ్ ఇది ఎంటైర్ ఎర్త్ కి ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే తను కంట్రోల్ చేయగలుగుతాడు దాన్ని కూడా. అట్ ది సేమ్ టైం తనకి మెమరీ మ్యానిపులేషన్ కూడా ఉంటుంది. అవతల వాళ్ళ మైండ్ లోకి నచ్చిన మెమరీస్ ని ఇన్సర్ట్ చేయగలుగుతాడు, ఓర్ వాళ్ళ మెమరీస్ ని ఎరేజ్ చేయగలుగుతాడు. అండ్ ఇది ఎంటైర్ ఎర్త్ ని ఎఫెక్ట్ చేస్తుంది, ఆర్ ఈవెన్ యూనివర్స్ ని కూడా. అండ్ వ్యాంగ్లింగ్ ఎప్పుడు తన ప్రెజెన్స్ ని తగ్గించుకోవాలి. అంటే తన ఆరా ఉంటుంది కదా, ఇది బాగా ట్రెండ్ అవుతుంది ఈ ఆరా అనేది. సో ఈ ఆరాని వ్యాంగ్లింగ్ తగ్గించుకోలేదంటే అవతల వాళ్ళ సోల్స్ అయితే డిసింటిగ్రేట్ అయిపోతాయి, అంటే అక్కడికే డిస్ట్రాయ్ అయిపోతాయి. సో అందుకనే తను ఒక డావో టాలిస్మాన్ కూడా ఎప్పుడు వేసుకునే ఉంటాడు. వ్యాంగ్లింగ్ లాగే చాలా ఓవర్ పవర్డ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి మనకి యానిమేలో. ఈ క్యారెక్టర్స్ అన్నిటికీ ప్యాసివ్ గా ఉండే ఎబిలిటీ ఏంటంటే టెలికినెసిస్ అండ్ ఇంకా టెలిపతి. వీటిని యూజ్ చేసి వాళ్ళు సెలెస్టియల్ బాడీస్ ని కూడా ఏమీ లేదన్నట్టు ఈజీగా మూవ్ చేయగలుగుతాడు. సెలెస్టియల్ బాడీస్ అంటే అదే ప్లానెట్స్ అండ్ ఇంకా స్టార్స్ ఉంటాయి కదా, వాటిని మూవ్ చేయగలుగుతారు. ఇది ఆల్రెడీ డైలీ లైఫ్ ఆఫ్ ఇమ్మోర్టల్ కింగ్ లో వ్యాంగ్లింగ్ చేశాడు. అండ్ మిస్ఫిట్ ఆఫ్ ది డీమన్ కింగ్ అకాడమీలో ఆనోస్ వరల్డ్ గోడ్ కూడా చేశాడు. అంటే ఇది ఒక ప్యాసివ్ ఎబిలిటీ లాగే ఉంటుంది. అండ్ ఇదే మనకి సోలో లెవెలింగ్ లో రూలర్స్ అథారిటీ లాగైతే ఉంటుంది. పేర్లు వేరే, సేమ్ సేమ్ బట్ డిఫరెంట్ ఎలా అయితే ఉంటుంది. యాజ్ ఎ చైల్డ్ వ్యాంగ్లింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఒక హై లెవెల్ డీమన్ కింగ్ థాడ్ అయితే ఒక క్యాజువల్ కిక్ తో డిఫీట్ చేసేయగలుగుతాడు. అండ్ తను లైట్ స్పీడ్ అంత ఫాస్ట్ గా మూవ్ అవడమే కాకుండా ప్లానెట్స్ ని కూడా లైట్ స్పీడ్ అంత ఫాస్ట్ గా మూవ్ చేయగలుగుతాడు. ఫిజికల్ గా కూడా వ్యాంగ్లింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అండ్ ఇంకా ఎలిమెంటల్ మాస్టరీ, మనకి తెలిసిన ఎలిమెంట్స్ ఏవి అంటే నార్మల్ న్యాచురల్ ఎలిమెంట్స్ వచ్చేసి ఫైర్, వాటర్ అండ్ ఇంకా విండ్, ఇవి ఉంటాయి కదా 5. ఇవే కాకుండా వ్యాంగ్లింగ్ కి ప్రతి ఎలిమెంట్ మీద మాస్టరీ అయితే ఉంటుంది. లైక్ వుడ్, మెటల్,
అండ్ ఇంకా ఐరన్ ఇవనే కాదు ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ప్రతి వాటిని వ్యాంగ్లింగ్ మాస్టర్ చేసుంటాడు. అండ్ అంతేకాకుండా కాస్మిక్ రేడియేషన్ ఆర్ ఇంకా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, పాయిజన్స్ అండ్ ఇంకా ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సీలింగ్స్ ఏవి కూడా వ్యాంగ్లింగ్ మీద అయితే వర్క్ అవ్వవు. తన ఇమ్యూనిటీ అలా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు అనొచ్చు, నువ్వు చెప్పావు కదా ఏ సీలింగ్స్ వర్క్ అవ్వవు, మరి తను చిన్నప్పుడు పెట్టిన ఆ సీల్ వల్ల తన పవర్ ఎలా సప్రెస్ అయిందని. అదొచ్చేసి ఒక ప్లాట్ హోల్. దాన్ని మనం ఒక లిటరల్ ఫీట్ లాగైతే తీసుకోకూడదు. అంటే ఇప్పుడు తన మీద ఆ సీల్ అనేది పెట్టుకుంటే మనకి ఎంటైర్ స్టోరీ అనేది ఉండదు. సో దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. అది ఒక సీలింగ్ అనేదే కాదు, అది ఒక ప్లాట్ హోల్ లాగైతే తీసుకోవాలి మనం. అంటే మీరు ఇప్పుడు ఎవరితో అయినా వ్యాంగ్లింగ్ ఇమ్యూనిటీ అది ఇది అన్నప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ అది యూజ్ చేస్తారు. తన చిన్నప్పుడే ఒక సీల్ తన పవర్ ని సప్రెస్ చేసింది కదా, నువ్వేమో ఇమ్యూనిటీ అలా అంటున్నావు అని జస్ట్ చెప్పండి అది ఒక ప్లాట్ హోల్ అని. అలా చేయకుంటే మనకి స్టోరీ ఉండదని. సో ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాడు కదా వ్యాంగ్లింగ్. సంగ్జిన్వుకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా అంటే చెప్పలేము. సంగ్జిన్వు కూడా చాలా పవర్స్ అండ్ ఎబిలిటీసే ఉన్నాయి. వాటిలో ఉన్న కొన్ని ఎబిలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక లాంగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను సంగ్జిన్వు పవర్స్ మీద, ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ దాన్ని అయితే చెక్ చేయండి. ఫస్ట్ షాడో ఎక్స్ట్రాక్షన్. జిన్వు చనిపోయిన వాళ్ళ షాడోస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి తన ఆర్మీ లాగా మార్చుకోగలుగుతాడు. అండ్ అఫ్ కోర్స్ దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి. అండ్ తర్వాత షాడో స్టోరేజ్. తను ఎంత స్ట్రాంగ్ గా మారితే తన షాడో స్టోరేజ్ అనేది అంత ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. సో దాంట్లో నచ్చిన వాటిని దాచుకోగలుగుతాడు. అండ్ షాడో ఎక్స్చేంజ్ ఇది ఒక టెలిపోర్టేషన్ స్కిల్. తన షాడోస్ తో ప్లేస్ అయితే మార్చుకోగలుగుతాడు. అండ్ దానికి కూడా కూల్ డౌన్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత మోనాక్స్ డొమైన్. ఈ మోనాక్స్ డొమైన్ వల్ల తన షాడోస్ ఏవైతే ఉన్నాయో వాటి స్ట్రెంగ్త్ అనేది 50% ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత రూలర్స్ అథారిటీ. ఇందాక చెప్పాను కదా టెలికెనసిస్ అని, ఇది కూడా సేమ్ అలాంటిదే. దీన్ని డామినేటర్స్ టచ్ అని కూడా అంటారు. ఎన్ని పేర్లు పెట్టినా అది వర్క్ అయ్యేది ఒకటే లాగాలే. అండ్ నెక్స్ట్ సోలో లెవెలింగ్ యూనివర్స్ లో సంగ్జిన్వుకి ఇన్ఫినిట్ గ్రోత్ అయితే ఉంటుంది. సో తనకి లిమిట్ అనేది అయితే ఉండదు, ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. దాన్ని ఇన్ఫినిట్ అనే దానికన్నా ఒక లిమిట్ లేదు అనుకుంటే బాగుంటుంది. లిమిట్లెస్ అండ్ ఇంకా ఇన్ఫినిట్ అనేవి చాలా డిఫరెంట్ వర్డ్స్. అండ్ తర్వాత బ్లాక్ హార్ట్. ఈ బ్లాక్ హార్ట్ వల్ల సంగ్జిన్వుకి ఆల్మోస్ట్ నియర్ ఇన్ఫినిట్ స్టామినా వస్తుంది. సో బేసికలీ తను చాలా టైం వరకు ఫైట్ చేయగలుగుతాడు మోనాక్స్ డొమైన్ ఆర్ ఇంకా తన దగ్గర ఉన్న స్కిల్స్ అన్నిటిని యూజ్ చేసి. ఫైట్ చేస్తున్నా కూడా ఏం కాదు, ఎందుకంటే అంత స్టామినా ఉంటుంది కాబట్టి. అండ్ తర్వాత లాంగిటివిటీ అండ్ ఇమ్యూనిటీ. సంగ్జిన్వు మీద ఎలాంటి పాయిజన్, డిసీజ్ ఆర్ ఇంకా డీబఫ్స్ అయితే పనిచేయవు. ఈ ఇమ్యూనిటీ అనేది సిస్టమ్ వల్ల తనకు వస్తుంది. అంతేకాకుండా ఏజ్ లెస్ ఫిజిక్ అండ్ ఇంకా హై స్పీడ్ రీజనరేషన్ కూడా ఉంటుంది. సోలో లెవెలింగ్ ఎండింగ్ లో సంగ్జిన్వుకి ఏజ్ అయిపోయినట్టు చూపిస్తారు కానీ బట్ సంగ్జిన్వు అలా చేంజ్ చేసుకున్నాడంటే తను అనుకుంటే చిన్న పిల్లవాడిగా వారు ఇంకా ముసలివాడిగా ఎలాగైనా మారిపోగలుగుతాడు. అండ్ నెక్స్ట్ స్టీల్ స్కిల్. ఈ స్టీల్ స్కిల్ ఎలా వర్క్ అవుతుందంటే వాళ్ళ ఫిజికల్ ప్రెజెన్స్ ని ఎరేజ్ చేసుకొని ఫైట్ చేయొచ్చు. బట్ చాలా స్ట్రాంగ్ గా ఉండే క్యాస్టర్స్ ఉంటారు కదా, సో దూరం నుంచి ఫైట్ చేస్తారు వాళ్ళు. ఆ క్యాస్టర్స్ ఈజీగా కనిపెట్టగలుగుతారు. వ్యాంగ్లింగ్ కనిపెట్టగలుగుతాడంటే కన్ఫర్మ్ గా. అండ్ నెక్స్ట్ ఇవే కాకుండా డాగర్ మాస్టరీ, బ్లడ్ లస్ట్ అండ్ ఇంకా డ్రాగన్ స్ఫియర్. ఈ డ్రాగన్ స్ఫియర్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. సో ఇది విన్న వాళ్ళు ఆగిపోతారంతే. టెర్రర్ అండ్ ఇంకా ఫియర్ అనేది వాళ్ళ మైండ్ లో ఉండిపోతాయి. సో వాళ్ళు ఒక సెకండ్ పాటు ఫ్రీజ్ అయిపోతారంతే. అండ్ అంతేకాకుండా తన డార్క్నెస్ ని యూజ్ చేసుకొని ఒక ఆర్మర్ ఆర్ ఇంకా ఆ డార్క్నెస్ ని నచ్చినట్టు ఒక షేప్ చేయగలుగుతాడు. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ సోలో లెవెలింగ్ సంగ్జిన్వుకి అయితే ఆస్ట్రల్ ట్రాన్స్ఫర్మేషన్, మెమరీ మ్యానిపులేషన్ అండ్ ఇంకా రియాలిటీ టైం ఇంటరాక్షన్. జస్ట్ ఇంటరాక్ట్ అవ్వగలుగుతాడంతే. తనకి టైం మ్యానిపులేషన్ అండ్ ఇంకా రియాలిటీ మ్యానిపులేషన్ అయితే లేవు. జస్ట్ ఇల్యూజన్స్ ని క్రియేట్ చేయగలుగుతాడంతే. సో సంగ్జిన్వు కూడా చాలా పవర్స్ అండ్ ఎబిలిటీసే ఉన్నాయి. ఈ రెండు క్యారెక్టర్స్ లో ఎవరు స్ట్రాంగర్ అంటే నేనైతే కన్ఫర్మ్ గా వ్యాంగ్లింగ్ అనే చెప్తాను. సో తను ఈజీగా ఒక యూనివర్స్ ని క్రియేట్ ఆర్ డిస్ట్రాయ్ చేయగలుగుతాడు. అంతేకాకుండా సెలెస్టియల్ బాడీస్ ని ఏమీ లేదన్నట్టు తన చేతులతో మూవ్ చేయగలుగుతాడు, అది టెలికినెసిస్ యూజ్ చేసి. సో అక్కడే మనకు అర్థమవుతుంది తన ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఎంత ఎక్కువగా ఉంటుందో. అండ్ సంగ్జిన్వు విషయానికి వస్తే అంత పెద్ద ఫీట్స్ అయితే తను పర్ఫార్మ్ చేయలేదు. ఏంట్రా వీడు ఎలా అంటున్నాడంటే, సో మీకు తెలుసుంటే మీరే చెప్పండి సంగ్జిన్వుకి మల్టీ ప్లానెటరీ లెవెల్ ఫీట్ ఉందా లేదా అనే విషయం. సో ఈ రెండు క్యారెక్టర్స్ కి ఉన్న ఫీట్స్ ని గానీ చూసుకుంటే వ్యాంగ్లింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అండ్ ఒక ఫైట్ లో కూడా విన్ అయిపోతాడు. ఎందుకంటే సంగ్జిన్వు ఎక్కువగా యూజ్ చేసే స్టీల్త్ స్కిల్ అండ్ ఇంకా ఆస్ట్రల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇంకా డార్క్నెస్ ని నచ్చినట్టు షేప్ చేయడం, ఇవేవి వ్యాంగ్లింగ్ ముందు అసలు వర్క్ అవ్వవు. ఎందుకంటే తన ఇమ్యూనిటీ అలా ఉంటుంది. కాస్మిక్ రేడియేషన్ ఎలాంటివి వ్యాంగ్లింగ్ మీద అసలు పని చేయవు. సో ఒక ఫైట్ లో కూడా వ్యాంగ్లింగ్ చాలా ఈజీగా విన్ అయిపోతాడు. అండ్ అయినో చాలా మంది సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ కి నేను చెప్పింది నచ్చదు, బట్ వ్యాంగ్లింగ్
చాలా పవర్ఫుల్‌గా ఉంటాడు 'సంగ్ జిన్‌వూ' కంటే. తప్పు చెప్పాను అనిపించుంటే సో మీరైతే కామెంట్ చేయండి. నేను దానికి తప్పకుండా రిప్లై ఇస్తాను. సో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో కానీ నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైంది ఏమనుకోకండి. సో చేత్తో రాసే పని ఎక్కువైపోయింది ఈ మధ్య. సో అదంతా రాసుకొని కాలేజ్ చూసుకునే లోపు చాలా టైమే పట్టింది. సో ఏమనుకోకండి. అండ్ ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ అండ్ ఇంకా షార్ట్ వీడియోస్ వస్తాయి. షార్ట్ వీడియోస్ అయితే డైలీ వస్తాయి. అండ్ లాంగ్ వీడియోస్ 3 డేస్ ఆర్ ఇంకా 4 డేస్ కి ఒక వీడియో అయితే వస్తుంటుంది. నెక్స్ట్ ఏ లాంగ్ వీడియో చేయాలి అనే విషయం అయితే కమెంట్ చేయండి. నేనైతే బ్యాంగ్లింగ్ మీద ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అంటే తను ఎంత పవర్ఫుల్ అని క్లియర్ అండ్ ఇంకా నీట్ అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నాను. లేదా జుజుత్సు కైసెన్ లో ఉన్న డొమైన్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, అసలు ఎలాంటి డొమైన్స్ ఉంటాయి, వీటిని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఏదో ఇలాగా ఇంట్రెస్టింగ్ ఐడియా ఉంటుంది కదా మీ దగ్గర. సో అది కమెంట్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.